మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అసలు. స్ట్రగుల్స్ అంటే లైక్ మాది పక్క విలేజ్ అండి, విజయనగరం జిల్లా మెరకముడద మండలం కొరలం గ్రామం. నాన్న వాళ్ళు కూడా రైతు కుటుంబం అనమాట. సో పెద్దగా ఉన్న వాళ్ళం కూడా కాదు, పేద కుటుంబం. సో నాన్న ఆవులు కాసుకొని ఆ వచ్చే పాలు అమ్మి, సో మా అందరికి మేము 4 పిల్లలు అనమాట. అన్నయ్య, అక్క, నేను, చెల్లి అనమాట. ఒకనొక టైంలో చాలా ఇబ్బంది ఉండేది. అంటే 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది. ఆ అమ్మ నాన్న వాళ్ళు 2 పూటలు బస్సులుండి మా కోసం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను 2010లో అయిపోయింది నా 10th. సో పై చదువులు చదవాలని ఆలోచన నాకున్నా చదివించలేని పరిస్థితి ఇంటి దగ్గర. ఏం చేయలేము అర్థం కాక స్టడీ మధ్యలోనే ఆగిపోయింది. సో అప్పుడు నేను మెకానికల్ గ్రేడర్ హెల్పర్ గా 1800 జీతానికి జాయిన్ అయ్యి నెల రోజులు లేనట్టు కంటిన్యూ 24 hours వాళ్ళతో ఉండిపోవాలి. ఇంకా బుక్లైన్ ఉంటది అనమాట. అది ఎక్కడ ఉంటే ఇంకా అక్కడే మనం స్టేయింగ్ అనమాట. రోజుకి ఒకసారి కూడా స్నానం చేయాలని చాలా ఇబ్బంది ఉండేది. ఎక్కడో పొలంలో మిషన్ రన్ అవుతుంటే ఒక 1 km ఒక 20 లీటర్లు డీజిల్ క్యాన్ పట్టుకొని అక్కడికి తీసుకెళ్లేవాడిని అనమాట. భుజం మీద పెట్టేసి లేకపోతే తలపైన పెట్టుకోండి. అలాంటి సిచ్యువేషన్ నుంచి అదే మోటార్ ఫీల్డ్ లో ఉంటూ గ్రేడర్ ఆపరేటర్ గా ఇప్పుడు 30-35,000 నాకు శాలరీ వచ్చేది. అలా ఇంటి దగ్గర అంతా హ్యాపీ, కొంచెం నేను సెట్ అయ్యాను, ఆర్థికంగా అంతా బాగుంది నాకు ఆలోచనతోటి. ఆ కంపెనీలో ఉంటూ ఈటీవీలో పటాస్ అని ఒక షో ఉండేది. ఆ షో ఆడిషన్స్ కోసం వర్క్ చేస్తూ సో ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని. 3 rounds ఉండేవి అనమాట. ఆ 3 rounds ఉంటే స్టార్టింగ్ చాలా మెంబర్స్ వచ్చారు. సో అందులో 30 members సెలెక్ట్ చేశారు. అందులో నేను మ్యాచ్ అప్పుడే అనుకున్నాను, నేను ఉండలే నాకన్నా చాలా మంది బాగా చేశారు అనేసి డ్రాప్ అయిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా నాకు ఫోన్ వచ్చింది, సెలెక్ట్ అయ్యారు ఇలా రావాలని. 30 members లో నేనున్నా. ఆ 30లో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ లో 15 members సెలెక్ట్ చేశారు. అప్పుడే నేను సెలెక్ట్ అయ్యా. ఆ 15లో 5 members సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను అనమాట. నాకు మీరు నెమ్మది రమ్మంటే 3 days నాకు తినాలని ధ్యాస కూడా లేదు, ఇంకా లాభం లేదు, మనమే ఓన్గా ఏదైనా చేయాలనే ఆలోచనతోటి